ధర్మన కృష్ణదాస్ ప్రసాదరావులపై కీలక ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వారిపై ఫిర్యాదు చేసిన తర్వాత రోజు నుంచి కింజరపు అప్పన్న కనిపించడం లేదన్నారు. తనపై దాడికి ప్లాన్ చేశారని అప్పన్న చెప్పారన్నారు దువ్వాడ శ్రీనివాస్. అప్పన్న మాట్లాడిన ఫోన్ కాల్ ఆధారంగానే తాను ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత రోజు నుంచే కనిపించకపోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. అసలు కింజరపు అప్పన్న ఎక్కడున్నాడో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 29వ తారీఖు నుంచి కింజరాపు అప్పన్న కనిపించట్లేదు అని స్వయంగా అప్పన్న గారి సతీమణి నాకు వెంటనే ఫోన్ చేశారు. సార్, ఉదయం 10 గంటలకి ఎవరో ఒక ఇద్దరు వచ్చి 2 వీలర్ మీద తీసుకువెళ్ళారు. అసలు అప్పన్నని ఎవరు తీసుకెళ్ళారు, ఏంటి అవసరం? ఇప్పుడు పోలీసు వారు తీసుకెళ్ళి ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఎందుకంటే నేను కంప్లైంట్ ఇచ్చాను. కృష్ణదాసు, నువ్వు నర్సన్నపేట రావద్దు లేదా నిమ్మాడ దాటి రావద్దు, దువ్వాడ శ్రీనివాస్ని అటాక్ చేస్తామని ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులు ఇద్దరూ ఆలోచించుకొని నాకు వాళ్ళు అనుకున్న మాటల్ని అప్పన్న చెప్పాడు. ఈ ఆడియోని ఇదన్నీ పెట్టి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారికి. కంప్లైంట్ ఇచ్చిన 2వ రోజే ఉదయం 10 గంటలకి ఈయన కనిపించట్లేదు. ఏం జరిగింది అన్న దాని మీద చాలా సీరియస్గా తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే పోలీస్ అధికారులను కూడా నేను కోరుతున్నాను, ఎస్పీ గారిని కోరుతున్నాను. మీరు దయచేసి ఆయన ఎక్కడున్నాడు అనేది ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఆయనకు అప్పచెప్పండి.